చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును, నీ ప్రేమయే చాలును, యేసయ్యా నీ ప్రేమయే చాలును, నీ ప్రేమయే చాలును, యేసయ్యా నీ ప్రేమయే చాలును, కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దూరంగా ఉండి ఈ శబ్దాన్ని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు నామములో శుభము, వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము జీవము గలది. దేవుని వాక్యము శక్తి కలిగింది. దేవుని యొక్క వాక్యము బలమైంది. దేవుని యొక్క వాక్యము మనలను బ్రతికించున్నది. దేవుని యొక్క వాక్యము మనలను శక్తితో నింపునది. దేవుని యొక్క వాక్యము మనము బలముతో ముందుకు కొనసాగింపచేసేది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానించాలి, వాక్యమందు నిలిచి ఉండాలి. అప్పుడు మనము శిష్యులమై ఉంటాము. దేవుని యొక్క ఆశీర్వాదములకు, ఆయన మహిమకు పాత్రులమవుతాం. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడని నీవు ఎక్కడ కూర్చుండినా గాని భయంతో దేవుని మాటని వింటే ఈ దేవుని యొక్క వాక్యము నీకు మేలు చేస్తుంది, నిన్ను విడిపిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నీకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నీ ప్రతి అవసరత ఆయన మహిమలో తీరుస్తుంది, నీ సమస్యలన్నిటి నుండి విడిపిస్తుంది. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దేవుని యొక్క వాక్యములోనే దొరుకుతుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విమర్శనాత్మకంగా చూడకుండా, వినకుండా, ఇది దేవుని మాటని వింటే నీ జీవితంలో నీకు మేలు కలుగుద్ది, నీకు శాంతి కలుగుద్ది, నీకు నెమ్మది కలుగుద్ది, నీకు దీవెన కలుగుద్ది, నీకు ధైర్యం కలుగుద్ది, నీవు ధీమాగా జీవించగలుగుతావు. కనుక దేవుని యొక్క వాక్యము దేవుని పిల్లలమైన మనకు శక్తినిచ్చేది, బలమునిచ్చేది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం వినాలి, ధ్యానించాలి. అందుకని దేవుని పిల్లలు నీరసంగా ఉండడం పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడలేదు. కనుక దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ బలవంతులుగా ఉండాలని, ధైర్యవంతులుగా ఉండాలని, శక్తివంతులుగా ఉండాలని, ఈ లోకములో పోరాడే ప్రతి సమస్యను, వ్యాధి బాధలను, ప్రతి విధమైనటువంటి శ్రమలు, శోధనలను అన్నిటినీ అధిగమించి మనము ధైర్యముతో శక్తివంతులుగా ముందుకు సాగిపోవాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుని ఆకాంక్ష మన ఎడల. అందుకని ఎప్పుడూ మనము బలహీనులుగా ఉండడం ఆయనకు ఇష్టము లేదని
మనము గ్రహించాలి. మనము కూడా అనేకమైన సార్లు లోకములో ఎదురయ్యే సమస్యల వలన, శోధనల వలన, శ్రమల వలన, ఇరుకుల వలన, ఇబ్బందుల వలన అనేక విధములుగా మనం బలహీనులమైపోతూ ఉంటాం, నీరసిల్లిపోతూ ఉంటాం, నిరీక్షణను కోల్పోతూ ఉంటాం, ఇక నా పని అయిపోయింది అనుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, ఎప్పటికీ నీ పని అయిపోలేదు, నీవింకా బలం పుంజుకొని నడవాలి అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. నీవు యవనస్తుడిగా ఉన్నా సరే, చిన్న పిల్లవాడుగా ఉన్నా సరే, నడి వయసులో ఉన్నా సరే, వృద్ధుడుగా ఉన్నా సరే, ఏ వయస్సులో ఉన్నా నీవు ఆత్మలో బలం పొందుకొని, బలం పుంజుకొని నడవాలని నీ ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కనుక నీవు నీ యొక్క సమస్యలతో గాని, నీ బలహీనతలతో గాని ఎప్పుడు నీవు రాజీ పడకూడదు. పోరాటం సల్పాలి. ఆ పోరాటంలో నీకు శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎక్కడ బలమునిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, ఏ విధంగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అని గనక మనము ఆలోచన చేసినట్లయితే, మనం బలం పొందడానికి, మనం శక్తి పొందుకోవడానికి, మనం ధైర్యాన్ని పొందుకోవడానికి, మనము మరలా తిరిగి బలవంతులుగా, యుద్ధశూరులుగా నిలబడడానికి దేవుడు మన కొరకు అనుగ్రహించిన వరము ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. ఆయనే సత్యం, ఆయనే సర్వ సత్యం. అందుకని ఆదరణకర్త మీ మీదికి వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అనగా ఇంతవరకు యేసు క్రీస్తు ప్రభువును గురించి మీకు అర్థం కాని విషయాలు అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రేమను నీవింతవరకు సరిగా అర్థం చేసుకుని ఉండకపోవచ్చు, అయితే ఆయన ప్రేమలో నీవు లోతుగా వెళ్ళేటట్టుగా చేస్తాడు. యేసుక్రీస్తు శక్తి సామర్థ్యాల్ని నీవు తెలుసుకొని ఉండవచ్చు, లేకపోతే గ్రహించి ఉండలేకపోవచ్చు. ఆయన శక్తి సామర్థ్యాలు నీవు తెలుసుకునేలాగా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయనలో నీకు ఆ సర్వసత్యము ద్వారా నీకు శక్తినిస్తాడు, నీకు బలమిస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు పౌరుషాన్ని ఇస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను యుద్ధ వీరుడుగా చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నది ఏమిటంటే, తన ఆత్మీయ తండ్రి అయినటువంటి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతితో ఒక మాట మాట్లాడుతున్నాడు. అది ఏమిటయ్యా అంటే, తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి మాట ఏమిటయ్యా అని గనక మనము ఆలోచన చేసినట్లయితే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కుమారుడా, నా నిజ కుమారుడు అయిన తిమోతి అంటాడు, నా కుమారుడా. ఆత్మీయ తండ్రి ఎప్పుడూ కూడా తన ఆత్మీయ బిడ్డలు బలంగా ఉండాలని కోరుకుంటారు, శక్తివంతులుగా ఉండాలని కోరుకుంటారు, ఆత్మలో బలంగా ఉండాలని కోరుకుంటారు. అందుకని ఈ పౌలు ఏమంటున్నారో తెలిసిన, ఆయన తన ఆత్మీయ కుమారుడు అనేటువంటి తిమోతిని అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము, నీరసిల్లిపోవద్దు.
నేను మాట్లాడలేను అనుకోవద్దు, నేను ముందుకు సాగలేను అనుకోవద్దు, నా వల్ల కాదు అని అనుకోవద్దు. అది నీ వల్ల అవుతుంది. నీవు నిలబడతావు, నీవు నడుస్తావు, ముందుకు వెళ్ళగలవు, నీవు యుద్ధం చేయగలవు, మంచి సైనికుల్లాగా ఉండగలవు, నీవు నువ్వు పోరాడమే కాదు, నీవు జయించగలవు. అందుకొరకు నీవు చేయగలిగింది ఏమిటయ్యా అంటే క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. నీవు బలాన్ని పుంజుకోవాలి, బలాన్ని నీవు సంతరించుకోవాలి. అది ఏమిటంటే నీవు అడుగు, పరిశుద్ధాత్మ సహాయముతో నీవు అడుగు యేసయ్యను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభువు, దేవుడు ఈ లోకానికి అనుగ్రహించిన కృపావరము. ఒక మాట అంటాడు, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. ప్రతి ఒక్కడు పాపము చేయుట ద్వారా ప్రతి దినము మరణములోనికి వెళ్ళిపోతున్నాడు. పాపము చేయుట ద్వారా దినము నిన్ను మరణము కమ్ముకుంటుంది. మరణకరమైన వేతనలు నిన్ను కమ్ముకుంటున్నాయి. మరణకరమైనటువంటి సమస్యలు నిన్ను చుట్టుకుంటున్నాయి. నిన్ను వెనక్కి లాగి నిన్ను అనేక విధాలుగా నీరసింపచేసి అనేక విధాలుగా నిన్ను కృంగ చేయడానికి మానవుడు చేస్తున్న ప్రతి పాపం ద్వారా మరణము వచ్చి పడుతుంది. అంటే అర్థం ఏమిటో తెలిసిన, పాపము చేయుట ద్వారా ప్రతి ఒక్కడు మరణములోనికి వెళ్ళిపోతున్నాడు. దినము మరణానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇక నేను చేసేది లేదు, ఇక నేను నడవలేను, ఈ పాపాన్ని జయించలేను, ఈ శాపము నా నుండి తొలగిపోదు, ఇక నా బ్రతుకింతే, నేను మరణమైపోవలసింది, నేను అగ్నిగుండానికి వెళ్ళిపోవలసింది, నరకానికి వెళ్ళిపోవలసింది, నన్ను తప్పించే నాదుడు లేడని ఎవ్వడు అనుకోవడానికి వీల్లేదు. ఈ రాత్రి నీవు ఎక్కడ ఉండి వింటున్నా సరే నీవు ఏమాత్రమును కృంగిపోవలసిన అవసరత లేదు, ఏమాత్రమును సొమ్మసిల్లిపోవలసిన అవసరత లేదు, ఏమాత్రము నీ సమస్యలతో నీవు రాజీ పడవలసిన అవసరత లేదు. ఏది నిన్ను భయపెడుతూ ఉందో దానికి నీవు భయపడవలసిన అవసరత లేదు. ఈ లోకములో పోరాడే శత్రువగు సాతాను ఏ విధంగా నిన్ను నాశనం చెయ్యాలని నిన్ను భయకంపితులను చేసి ఈ బ్రతుకు నేను బ్రతకలేను, ఈ బరువు నేను మోయలేను, ఇక నేను ముందుకు సాగలేనని నిన్ను కలవరపెడుతూ ఉండొచ్చు. కానీ నీవు అలాగున ఎంత మాత్రమును కూడా అనుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఈ మరణానికి కారణం ఏమిటంటే పాపం. ఈ పాపాన్ని నీ చేత మనందరి చేత చేయించటానికి మూల కారణం ఏమిటంటే పాప పురుషుడైన శత్రువగు సాతాను. కనుక ప్రతి దేవుని బిడ్డ తెలుసుకోవలసింది ఏంటంటే ఈ వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యం ద్వారా అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సంఘముతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, నా కుమారుడా, దేవుడు అంటున్నాడు నీతో నాతో, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నీతో నాతో, నిన్ను నన్ను కలుగు చేసినటువంటి దేవుడు, తన స్వహస్తాలతో నిన్ను నన్ను నిర్మించినటువంటి గొప్ప దేవుడు ఈ రాత్రి మనలను పిలుస్తున్నాడు. ఏమన్నాయంటే, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము, కృంగిపోవద్దు, నీరసిల్లిపోవద్దు, ఇక నాకు మరణమే శరణ్యం అనుకోవద్దు, ఇక నడవలేను అనుకోవద్దు, ముందుకు సాగలేను అనుకోవద్దు, ఈ కుటుంబ భారాన్ని నేను మొయ్యలేను అనుకోవద్దు, ఈ సమస్యల నుండి నేను విడుదల పొందలేను అనుకొనవద్దు. నీవు బలాన్ని పొందుకో. నిన్ను బ్రతికించటానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను ఉద్ధరించటానికి, నీలో బలమును కలుగు చేయడానికి, నిన్ను మహిమలో చేర్చటానికి యేసు క్రీస్తు ప్రభువును, నిన్ను సృష్టించిన నీ దేవుడు నీకు ఆయన కృపలో వరంగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం.
అందుకని యేసయ్య ఎవరై అంటే లోకానికి అనుగ్రహించబడిన దేవుని కృపావరము. నా ధైర్యం, నా ధీమా, నా బలము ఎవరై అంటే ఈ దేవుని కృపావరం. ఆ కృపావరం ఎవరై అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసు క్రీస్తు నందు అది మనకు నిత్య జీవం. యేసు క్రీస్తులో దినదినం మనము జీవించబడతాం. దేవుని పిల్లలు ఏ విషయంలో కూడా కృంగిపోవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలను భయపెట్టే విషయం ఈ లోకములో ఏదీ లేదు. దేవుని బిడ్డలు గెలవలేనిదంటూ, జయించలేనిదంటూ ఈ లోకములో ఏదీ లేదు. అన్నిటికన్నా ఈ లోకములో మరణము కంటే బలమైనది మరి ఏదీ లేదు. ఈ మరణాన్ని కూడా జయించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు. మరణము యొక్క బలాన్ని కృంగదీసేశాడు. మరణము యొక్క తలుపులు, ఆ సమాధి తలుపులు ఓడబెరికాడు. ఇప్పుడు మరణాన్ని చాలా సర్వసాధారణమైన విషయంగా చేసేశాడు. ఇప్పుడు ఆయన సమాధిలోనికి వెళ్ళాడు, బయటికి వచ్చాడు. అలాగే యేసుక్రీస్తునందున్న ప్రతి ఒక్కడు వెళ్తాడు, మరలా తిరిగి వస్తాడు. ఇదే క్రైస్తవ నిరీక్షణ. క్రైస్తవ్యానికి సిద్ధాంతం, మూల సిద్ధాంతం ఏమిటంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం. దేవునికి స్తోత్రం. కనుక నిజమైన క్రైస్తవుడు ఎవడైనా సరే, క్రీస్తు రక్తములో కడుగుబడిన వాడెవడైనా సరే, నిజముగా మారు మనసు పొందిన వాడెవడైనా సరే, నిజముగా రక్షణలోనికి వచ్చిన వాడెవడైనా సరే, నిజముగా యేసు క్రీస్తును సేవిస్తున్నవాడు ఎవడైనా సరే, నిజముగా యేసు క్రీస్తు ద్వారా ప్రతి దినదినము దేవుని మహిమ కొరకు సిద్ధపడుతున్నవాడు ఎవడైనా సరే మరణమునకు భయపడ్డు, మరణానికే భయపడనటువంటి వాడు ఇక ఈ లోకములో ఉన్న ప్రతి సమస్య బహు చిన్నదిగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏ సమస్య నిన్ను కృంగదీయలేదు, కృంగదీయకూడదు. నీ సమస్యని నీవు కృంగదీయాలి. నీకు ఏది సమస్యగా ఉందో ఆ సమస్యనే నీవు నిర్వీర్యం చేయగలగాలి. అది ఎలా సాధ్యమంటే క్రీస్తు యేసునందు నీకు సాధ్యం. నీ కోరిక ఏదైతే ఉందో, నీ హృదయ వాంఛ ఏదైతే ఉందో, నీవేమైతే చేయాలనుకుంటున్నావో, ఏది కావాలి అనుకుంటున్నావో, ఏది సాధించాలి అనుకుంటున్నావో అది క్రీస్తు యేసునందు నీకు సాధ్యం. అందుకని దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దానికి రిప్లై, దానికి ఆన్సర్, దాని భావం ఏమిటంటే దేవుని బిడ్డలు దేవుని ద్వారా పొందలేనిదంటూ ఏదీ లేదు. అనగా దేవుని బిడ్డలకు అసాధ్యమైనది ఏదీ లేదు. క్రీస్తునందు అన్ని సుసాధ్యములే. నీకు అన్ని సుసాధ్యములు అవ్వాలంటే, అన్నిటిలో నీకు జయము కలగాలి అంటే నీవు క్రీస్తు యేసునందు బలవంతుడవు కావాలి, బలం తెచ్చుకోవాలి. నీవు లోకములోనికి వెళ్ళిపోయే కొలిది, లోకములో కలిసే కొలిది, లోకాశలను నిన్ను కమ్ముకునే కొలిది, ఈ లోకములో ఉన్న ప్రతి అపవిత్రత నిన్ను తాకే కొలిది మనము నిర్వీర్యమైపోతూ ఉంటాం, మనము నిరీక్షణను కోల్పోతూ ఉంటాం. ఇంకా నా పని అయిపోయింది అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యములోనికి నీవు వెళ్ళి వాక్యములో నిలబడితే, సత్యములో నిలబడితే నేను స్వతంత్రుణ్ణి అనుకుంటావు. దేవునికి స్తోత్రం. నీకు ధైర్యం కలుగుద్ది, నీకు ధీమా కలుగుద్ది. నీవు సాతానుని ఎదిరిస్తాడు. దేవుడు ఒక్కటే చెప్పాడు, దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడు ఎప్పుడైతే మన యొద్ద నుండి పారిపోతాడో అప్పుడే మన విమోచన గీతాన్ని పాడతాం. అప్పుడే దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేయగలుగుతాం. ఎవడైనా స్వేచ్ఛగా ఆరాధన చేయగలిగే అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆరాధనలో గొప్ప శక్తి ఉంది, ఆరాధనలో గొప్ప బలం ఉంది. ఆరాధన, ఈ యొక్క ధూప నైవేద్యం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు విస్తారంగా దేవుని కృప మనపై కుమ్మరించబడుతుంది. మెండుగా దేవుని యొక్క శక్తి మనపై విడుదల అవుతుంది. దేవునికి స్తోత్రం. కనుక మనం ఆరాధన చేయాలి. ఆరాధన చేయగలగాలంటే ఆత్మలో స్వేచ్ఛ కావాలి. ఆత్మలో స్వేచ్ఛ కావాలి అంటే ప్రభు మీద ఆధారపడాలి. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనమందరము దేవుని పిల్లలం. మనము బలహీనులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. పౌలు తిమోతితో చెప్తున్నాడు అనుకుంటున్నాం మనం, కానీ దేవుడు సంఘంతో చెప్తున్న మాట ఇది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. దేవునికి స్తోత్రం. మనము బలహీనులుగా ఉండడానికి వీల్లేదు, తప్పకుండా బలం పొందుకోవాలి. విశ్వాసి జీవితంలో, దైవ సేవకుల జీవితంలో సాతాను తప్పకుండా యుద్ధానికి తలబడతాడు, తలబడి తీరతాడు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కడు విజయ జెండా పట్టుకోవాలంటే యుద్ధములోకి దిగాలి, శత్రువుతో పోరాడాలి, విజయం పొందాలి. అప్పుడే జై జెండా నీ చేతికి వస్తది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధాన్ని చూచి భయపడకూడదు. యుద్ధములో ఉన్నప్పుడు కలవరపడకూడదు, కంగారు పడకూడదు. ఒక్కొక్కసారి నీవు గెలుస్తావు, ఒక్కొక్కసారి ఒక్కొక్క సొరకవాడు అంటిస్తుంటాడు. అయినా సరే నీవు నిరీక్షణను విడిచిపెట్టకూడదు, పోరాటాన్ని సల్పాలి. ఆ పోరాటములో నీవు గెలవాలి అంటే క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కావాలి. యేసు క్రీస్తులో ఏముంది? వాక్యమందు నిలిచిన వారైతే సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేస్తుంది. అంటే ఈ స్వతంత్రతలో ధైర్యం ఉంది, ధీమా ఉంది, అధికారం ఉంది, హక్కు ఉంది. హల్లెలూయా. స్వతంత్రుడైన వాడు స్వేచ్ఛగా ప్రవర్తిస్తాడు, స్వతంత్రంగా నడుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇంటి కుమారుడు ఎప్పుడు కూడా స్వతంత్రుడుగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, హక్కు కలిగి ఉంటాడు, అధికారం కలిగి ఉంటాడు. కొంతమంది కుమారులై ఉండి కూడా అధికారాన్ని ఉపయోగించుకోలేరు, స్వతంత్రాన్ని పొందుకోలేరు. అవన్నీ మనకి ఎలాగొస్తుంది అంటే తండ్రికి ఇష్టలుగా మనము జీవిస్తున్నప్పుడు, తండ్రితో మంచి సమాధానం కలిగి ఉన్నప్పుడు, మంచి సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మంచి స్నేహం కలిగి ఉన్నప్పుడు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాలు వస్తాయి. అలాగే మనం కూడా దేవునితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు ఎలా మాట్లాడతాడు? పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా నానా విధములుగా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు ఈ యొక్క దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. తన కుమారుడి దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యానికే శరీరాన్ని అమర్చాడు. శరీరాన్ని అమర్చి ఈ లోకానికి పంపించాడు. ఆయన శరీరధారిగా అప్పుడు ఈ లోకములోనికి వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. కనుక యేసు క్రీస్తు దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు. కనుక మనం ఎప్పుడూ కూడా వాక్యాన్ని తరచుగా చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పుడూ దేవుని యొక్క వాక్యం మన నోటిలో ఉండాలి, మన తలంపుల్లో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి, మన హృదయ ధ్యానములో ఉండాలి. ఎప్పుడూ మన తలంపుల్లో, మన ఆలోచనలో యేసయ్య ఉండాలి. నీకెన్నో కలిగి ఉండొచ్చు ఈ లోకంలో ఉండగా, ఈ లోకంలో దేవుడు నీకు అనేకమైన దానాలు ఇస్తాడు, అనేకమైన వరాలు ఇస్తాడు. కానీ ఆ దానాలను చూసుకుని, వాటిని చూసుకుని దాతను మర్చిపోకూడదు. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆస్తులు వస్తాయి,
అంతస్తులు వస్తాయి, మంచి మంచి ఇళ్ళు వస్తాయి, బంగారం వస్తుంది, పిల్లలు పుడతారు, ఉద్యోగాలు దొరుకుతాయి, ఎన్నో మేళ్ళు ఉంటాయి. కానీ అవన్నిటినీ చూసుకొని, ఈ దానాలను చూసుకొని దాతను మర్చిపోతారు. వీటిని చూసుకోకూడదు, వీటి మీద మీ మనసు ఉండకూడదు. వాటన్నిటిని విడిచిపెట్టేస్తావు. ఏది పూతుకు పుల్ల కూడా ఇక్కడది నీవు తీసుకొని వెళ్ళే రైట్ నీకు లేదా. నా బిడ్డ అంటావు, నీ బిడ్డను తీసుకెళ్ళలేవు. నా ఆస్తి అంటావు, తీసుకొని వెళ్ళలేవు. నీ ఇల్లు అంటావు, కొంతమంది కనీసం ఇంట్లో చావనివారు, వాడు కట్టుకున్న ఇంట్లో వాడిని చావనివారు, చచ్చిపోయే టయానికి ఇంటి వెనకాల పెట్టేస్తారట. సామెతుంది, ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు. కానీ మనల్ని ఇంటి వెనకాల చావనివ్వరు, మనం మన ఇంట్లోనే చస్తాం, చావైనా రేవైనా. దేవునికి స్తోత్రం. ఇది క్రైస్తవ నిరీక్షణ. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ఇంట్లో చచ్చిపోయాడు రా ఇంటి యజమాని, లేకపోతే ఇంట్లో ఓడొకడు ఇంట్లో చచ్చిపోయాడు రా, అడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఇక్కడ ఏమన్నా ఎవడన్నా ఇక్కడ రాసి పెట్టుకున్నాడు ఇక్కడ ఉండటానికి? టైం అయిపోయిన తర్వాత అన్నీ విడిచిపెట్టి ఇల్లు వదిలెట్టేయాలి, వాకులు వదిలిపెట్టేయాలి, ఆస్తులు వదిలెట్టేయాలి, అంతస్తులు వదిలిపెట్టేయాలి, నీ కన్నవారిని విడిచిపెట్టేయాలి, నీవు కన్నవారిని విడిచిపెట్టేయాలి, నీవు అన్నిటినీ విడిచిపెట్టుకోవాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాలి. ఈ ఎక్కడో దూరాన ఉన్న లోకాలకు వెళ్ళిపోవాలి. ప్రభువును గనక నీవు కలిగి ఉంటే, దేవుడు అనుగ్రహించిన వరాన్ని అనగా కృపావరాన్ని నీవు అందుకొని ఉంటే, యేసుక్రీస్తును నమ్ముకొని ఉంటే, నీవు సరాసరి దేవుని యొక్క రాజ్యములోనికి, మహిమలోనికి వెళ్ళిపోతావు. లేకపోతే ఎక్కడో దూరాన ఉన్న పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, హల్లెలూయా, తిరిగి లేకుండా చెబుతున్నాను, నిన్ను నరకాన్ని నుండి తప్పించేవాడు యేసుక్రీస్తు తప్ప మరి ఎవ్వడునూ లేడు. హల్లెలూయా. యేసుక్రీస్తుకు ఒక్కడికే ఈ అధికారం ఉన్నది. ఎందుకయ్యా అంటే, ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని, నిష్కళంకమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, ఆయనలో ఏ పాపము లేకపోయినా దోషులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు, కలుషాత్ములమైన మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు కనుక, అనగా వెల చెల్లించాడు గనుక మనలను విడిపించే అధికారం, రక్షించే అధికారం, మనలను దేవుని మహిమలో చేర్చే అధికారం ఆయనకు మాత్రమే ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన పేరు యేసు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. ఎవరికి రక్షకుడు? ఈ లోకానికే రక్షకుడు. లోకానికే రక్షకుడు అంటే అర్థం ఏంటి? ఈ లోకములో ఉన్నవారు ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో, అంగీకరిస్తారో వారందరికీ ఆయన రక్షకుడు. అందులో సందేహమేమీ లేదు. వారందరికీ ప్రభువు, వారందరికీ రాజు, వారందరికీ రాజ్యాన్ని తెస్తున్న రాజు. అన్నో యేసన్న ఎప్పుడో వస్తాడన్నా, తానన్న రాజ్యం రేపో మాపు తెస్తాడన్నా, బీదా సాదా బతికే రాజ్యం. హల్లెలూయా. కానీ అసలైన సిసలైన దీనులు బ్రతికే రాజ్యం, పేదలు బ్రతికే రాజ్యం, సమాధాన రాజ్యం, అక్రమము లేని రాజ్యం, కక్షలు లేని రాజ్యం, క్రోధాలు లేని రాజ్యం, అపవిత్రత లేని రాజ్యం, పులి మేక కలిసి గడ్డి మేసే రాజ్యం, చిన్న పిల్లలు సైతం నాగుపాములతో ఆడుకునే రాజ్యం యేసయ్య రాజ్యం. దేవునికి స్తోత్రం. అదే రాజ్యములో మనము రాజులుగా ఉండడానికి దేవుడు తన కృపావరమైన యేసుక్రీస్తును మనందరి కొరకు అనుగ్రహించాడు గనుక, ఏ ఒక్కడు దేవుని బిడ్డలైన మనం ఎవ్వరము కూడా ఎప్పుడు నీరసిల్లిపోయి ఉండకూడదు, నిరీక్షణను విడిచిపెట్టకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పటికప్పుడు మనము ప్రతి దినం క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకములో పోరాడి
పాపముతో, శాపముతో, సాతానుతో మనం పోరాడుతూ ముందుకు సాగిపోవాలి. జై జెండాలు పట్టుకోవాలి, విమోచన గీతాలు పాడాలి, దేవుని మహిమలో చేరాలి. అది మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం, ఆయన సంకల్పం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. కృప చాలు